श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి అమ్మ. విశ్వం వ్యాపినమాదిదేవమమలం నిత్యం పరం నిష్కళం నిత్యోద్బుద్ధసహస్రపత్రకమలే లుప్తాక్షరే మంటపే నిత్యానందమయం సుఖైకనిలయం నిత్యం శివం స్వప్రభం ధ్యాయేద్ధం సపరం పరాత్పరతరం స్వచ్ఛందతః సర్వదా. ఎల్లప్పుడూ వికసించియున్న సహస్రారమను పద్మమునందలి అకారాది వర్ణములు లేని మంటప మధ్యమునందుండి సర్వత్రా వ్యాపించినదియు సమస్తమునకు మొట్టమొదటి దైవస్వరూపమును నిర్మలమును నిత్యము అవ్యక్తము మొదలగు సమస్త ప్రపంచములకు వేరైనదియును ప్రాణము శ్రద్ధ మొదలైన షోడశ కళలు లేనిదియును ఎడతగని ఆనంద స్వరూపమైనదియును పరమ సౌఖ్యమునకు స్థానమైనదియును స్వతంత్రముగా ఎల్లప్పుడూ నాసికారంధ్రముల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసములతో రాకపోకలను కలిగిన హంసమంత్రము యొక్క వరుసకు వేరై పైగా ఉండునదియును శాశ్వతమును మంగళస్వరూపమునగు ఆత్మప్రకాశమును ధ్యానించవలయును. మరలా విశ్వం వ్యాపినమాదిదేవమమలం నిత్యం పరం నిష్కళం నిత్యోద్బుద్ధసహస్రపత్రకమలే లుప్తాక్షరే మంటపే నిత్యానందమయం సుఖైకనిలయం నిత్యం శివం స్వప్రభం ధ్యాయేద్ధం సపరం పరాత్పరతరం స్వచ్ఛందతః సర్వదా. ధ్యాన శ్లోకములో రెండవ చరణాన్ని విచారణ చేస్తాం. మొదటి చరణంలో ఎలా సప్త చక్రాల మీద లక్షణాలు ఎలా వస్తాయి, జ్ఞానయోగం అంటే ఏ లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలతోటి మనం ఎలా జీవించాలి అనే విచారణ అంతా మనం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు హంస పరమహంస అనేటటువంటి విచారణని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండవ చరణంలో. విశ్వం వ్యాపినం ఆదిదేవం అమలం నిత్యం పరం నిష్కళం. జాగ్రత్తగా గమనించాలి. విశ్వం ఇక్కడ కొద్దిగా అక్షర దోషం ఉంది, ఇందులో సరిచేయాలి. విశ్వం అని పడింది, విశ్వం వా పడాలి ఇక్కడ. విశ్వం వ్యాపినం ఆదిదేవం మూడు లక్షణాలు, అమలం నిత్యం పరం నిష్కళం ఏడు లక్షణాలు. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? మొదటి శ్లోకం చూపెట్టండి. ఆద్యంతం ఏకం అఖండం చిద్ఘనం రసం పూర్ణం అనంతం శుభం. ఇవి లక్షణాలు అన్నమాట. జాగరూకుడివై పట్టుకోవడం నేర్చుకోవాలి. అక్కడి నుంచి మెట్టి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి ఎక్కిస్తున్నారు? ఆద్యంతం ఏకం అఖండం చిద్ఘనం రసం పూర్ణం అనంతం శుభం. శుభం అన్న లక్షణం సహస్రారంలోకి చేర్చాం. అలాగే ఇప్పుడు మరలా 7 లక్షణాలని చెప్తున్నారు. విశ్వం వ్యాపినం ఆదిదేవం అమలం నిత్యం పరం నిష్కళం. చాలా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇవి. దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి.
సహస్రార కమలంలో వికాసం పొందినటువంటి మానవుడు ఎలా ఉంటాడు? విశ్వమంతా తానుగా ఉంటాడు. సర్వవ్యాపక లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఆదిదేవుని వలె ఉంటాడు. అమలం, ఏ రకమైనటువంటి మాలిన్యము లేనివాడుగా ఉంటాడు. ఏ రకమైన మాలిన్యం అంటే మాయ ఏ మలము, మాయిక మలము, ఆణవీ మలము, ఇలా పంచమలములు వేదాంతం ప్రతిపాదించింది. అటువంటి ఏ మలములు లేనివాడు. నిత్యం, పరం, నిష్కళం, నిత్యుడైనవాడు, పరమైనవాడు, నిష్కళముగా ఉన్నవాడు. ఈ 7 లక్షణాలు సహస్రారంలో వికాసం పొందినటువంటి వాడికి కలిగేటటువంటి లక్షణాలు. కాబట్టి గురువు గారిని మనం ఎలా చూడాలండి? శిష్యుడు గారు గురువు గారిలో ఏ లక్షణాలు చూడాలి? ఏ లక్షణాలను గుర్తించగలిగే స్థాయికి శిష్యుడు ఎదగాలి? ఇది వెరీ ఇంపార్టెంట్. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఓ ప్రశ్న అడిగారు. ఏమండి, ఎవరు గురువు గారు, ఎవరు జ్ఞాని అని మాకెలా తెలుస్తుంది? ఏమి తెలియని వాళ్ళం కదా మేము. మరి ఏమీ తెలియని వాళ్ళం అయితే మీరు మాకు జ్ఞానులను ఆశ్రయించాలి, సద్గురువులను ఆశ్రయించాలి అని కదా వేదం చెప్తోంది. మరి మాకు తెలియకుండా మేము ఎలా పొందగలుగుతాం, ఎలా తెలుసుకుంటాం అని అడిగారు. అడిగితే ఒక జ్ఞానిని గుర్తించాలి అంటే ఆ జ్ఞానం ఉన్నవాడే గుర్తించగలుగుతాడు, లేనివాడు గుర్తించలేడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి మొదట. అంటే అర్థం ఏంటి? ఒక ఇద్దరు డాక్టర్లు కలిశారనుకోండి, వాళ్ళు డాక్టర్ల భాషలో మాట్లాడుకుంటారు. ఒక ఇద్దరు వంట వాళ్ళు కలిశారనుకోండి, ఆ వంట వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు. మరి ఆ వంట వాళ్ళ పరిజ్ఞానము లేనివాడు, ఈ డాక్టర్ల పరిజ్ఞానము లేనివాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు, కానీ మనకేం అర్థం కాదు. డాక్టర్ గారు ఏమనుకుంటాడు? నేను అంతా చెప్పేశాను అనుకుంటాడు, కానీ ఈ పేషెంట్కి ఏం అర్థం కాదు. ఆ వంటవాడు కూడా కావాల్సిన వస్తువులన్నీ నేను చెప్పేశా కదండి అంటాడు. ఆయన ఏం చెప్పాడు ఈయనకు అర్థం కాకపోతే ఆయన ఏం అడిగాడో తెలియదు, ఈయన ఏం తెచ్చాడో తెలియదు. ఇలాంటి పరిస్థితిలోనే సాధారణంగా గురు శిష్య బాంధవ్యాలని జరిగిపోతుంటాయి. అందరి మానవ జీవితాలలోనూ ఇదే సమస్య. ఏమిటంటే ఎవరో ఒకరిని పెట్టుకుంటాం. ఆ ఒకరిని పెట్టుకున్న ఆయన ఏం చెప్తున్నాడో మనం గ్రహించే ప్రయత్నము చెయ్యం. చెప్పే ఆయన కూడా వీళ్ళు ఏం గ్రహించారనే ప్రయత్నం ఆలోచించకుండా చెబుతూ ఉంటారు. మన గురువు గారి స్వామి నిర్భయానందులు ఏమంటారంటే, బోర్లించిన కొండ మీద వర్షం పడటం అంటారు. అంతే. బోర్లించిన కొండ మీద వర్షం పడితే ఏమిటి ప్రయోజనం? ఒక చుక్క కూడా నిలబడదు. మనం ఎప్పుడూ బోర్లించిన కొండలాగా ఉంటే లాభంలా. ఇది ఇప్పుడు గ్రహించాలన్నమాట. అందుకని చదవడం చాలాసార్లు పారాయణ గ్రంథాలు చదివేస్తాం. చదివాం కానీ ఏం పట్టుకున్నారమ్మా, ఏం గుర్తించారమ్మా, ఏం మారారమ్మా, ఏం తెలుసుకున్నారమ్మా, ఏం సాధన చేశారమ్మా, ఏ లక్షణాలు వంటబట్టినాయమ్మా, ఏ లక్ష్యం సిద్ధించిందమ్మా అనే ప్రశ్నలు గనక మనం వేసుకోకపోతే అది మనకి ఏదో సత్కాలక్షేపంగా పనికొస్తుంది. అంటే ఏ సినిమాలు, సీరియల్స్, ప్రపంచం, వ్యవహారం, విషయం దుష్కర్మలో మునిగిపోకుండా కాపాడటానికి పనికొస్తుంది. అంతే తప్ప అది సల్లక్షణ శోభితమైనటువంటి సద్దర్శనానికి ఉపయోగపడదు. అంటే మానవ జీవితానికి అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం సల్లక్షణాలు, సద్దర్శనం. ఈ సల్లక్షణాలు, సద్దర్శనము అందుకోవడమే మీకు గురువు వల్ల కలిగేటటువంటి వనగూరేటటువంటి ప్రయోజనం. ఇక గురువు వల్ల మీకు మిగిలిన లక్షణాలన్నీ పెద్ద విశేషమైనవి కావు. అత్యంత ముఖ్యమైనటువంటివి ఏమిటయ్యా అంటే సల్లక్షణాలు, సద్దర్శనం. ఆ రెండూ కలిగినటువంటి వాళ్ళకే సద్బుద్ధి, అది కలిగినటువంటి వాళ్ళకి సద్విద్య. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే సత్తును ఆధారంగా చేసుకుని 4 లక్షణాలు చెప్తున్నారు. ఏమిటది? సల్లక్షణాలు, సద్బుద్ధి, సద్విద్య, సద్దర్శనం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మారతాయి అన్నమాట. ఇలా మారాలి శిష్యుడు కూడా. నేను గురువును అనుసరించాను, ఆశ్రయించాను అంటే ఏముండాలి నీలో? సల్లక్షణాలు నీ జీవితంలో చోటు చేసుకోవాలి. తద్వారా
సద్బుద్ధి, ఏకం సద్బ్రహ్మ అని చూసేటటువంటి బుద్ధి అనే జ్ఞానం అనే దృష్టి కలగాలి. ఆ సద్బుద్ధి కలగడం ద్వారా సద్విద్య అంటే బ్రహ్మానుభూతి, బ్రహ్మనిష్ట అనుభవానికి రావాలి, సర్వసాక్షిత్వం అనుభవానికి రావాలి. సరే వచ్చిందండి, అది సద్విద్య. అలాంటి సద్విద్య ద్వారా నీకు సద్దర్శనం కలుగు. సద్దర్శనం అంటే అన్నిటిలో కల్లా అదే ఆఖరి చివరి దర్శనం, ఇక ఎంతకుమించి తర్వాత దర్శనాలు ఉండవు. ఎందుకని అంటే దృక్కు, దృశ్యము, ద్రష్ట ఈ మూడు కలిసిపోతాయి. సద్దర్శనంలో త్రిపుటి కలిసిపోదు, ఇక త్రిపుటి వేరుగా ఉండదు. ఇంకా ఆ తర్వాత ద్రష్ట లేదా దృక్కు ఎవడైతే మిగిలాడో వాడిని పోగొట్టడమే పనిగా. అతీత నిర్ణయం అయిపోయింది, ఇంకా రహితం ఒక్కటి చెబితే అయిపోతుంది. చివరి చివరి చరణం ఒక్కటే ఉంటుంది. దీనికి సద్దర్శనం అని పేరు. అందుకని భగవాన్ రమణులు అందరికీ ఏం చెప్పారయ్యా అంటే, ఏమండి మా జీవిత లక్ష్యం గురించి చెప్తారు, సద్దర్శనాన్ని పొందండి అంతే. ఒక మాటే చెప్పారు, సద్దర్శనాన్ని పొందండి. మరి ఇప్పుడు ఉపదేశం అయిపోయిందండి, ఆ ఉపదేశం అయిపోయింది. బోధ కూడా అయిపోయిందండి, ఆ బోధ కూడా అయిపోయింది. మరి ఇంకేంటండి అంటే ఇంకా దర్శనం కూడా అయిపోయింది. ఉపదేశం అయిపోయింది, బోధ అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. ఎలా అయిపోయింది? చూసావుగా నన్ను, అదే నువ్వు అనుకో. అభేద దర్శనమే దర్శనం అయిపోయింది. సరే, మరి సిద్ధండి, అలా ఉండు, అయిపోతావు. కాబట్టి అత్యంత సులభమైనది ఏంటంటే కేవల జ్ఞానం. అన్నింటికంటే సులభం ఏమిటయ్యా అంటే కైవల్యమే అన్నిటికంటే సులభమైంది. ఎంత సులభమైందండి, శతపత్ర కమలములందు ఒక సూది ఎక్కించారట. శతపత్ర కమలంలో ఒక పువ్వులో ఒక సూది దారంతో పువ్వు గుచ్చడం ఎంత సులభమో అంత సులభం కైవల్యం. ఎలాగంటే ఇదిగో అయిపోయిందిగా, 4 మాటల్లో అయిపోయింది. ఏమండి ఉపదేశం చెప్పండి. నాయన జీవితంలో సద్దర్శనాన్ని పొందు, ఉపదేశం చేసేసారు. మరి ఏం చేయమంటారండి? మళ్ళీ ఏం చేయమంటారు అన్నాడు. ఉపదేశం చేసిన తర్వాత ఇంకేం చేయాలి? బోధ చేయాలి. నీ జీవితం అంతా సల్లక్షణాలతో, సద్బుద్ధితో, సద్విద్యతో, సద్దర్శనం కొరకై జీవించు. అయిపోయింది, బోధ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? మళ్ళీ ఇంకేం చేయమంటారు? ఇంకా దర్శనం. నేను ఆఖరి పెట్టి ఏమిటి? దర్శనమే. ఏమిటా దర్శనం? అభేద దర్శనం, త్రిపుటి లేనటువంటి దర్శనం, త్రిపుటికి అతీతమైనటువంటి దర్శనం పొందేశాడు. ఇప్పుడు ఏం చేయమంటారండి? నువ్వు లేనివాడు అని తెలుసుకో. ఆఖరి మెట్టి ఏమిటయ్యా అంటే, ఎవడికైతే ఆ దృక్స్థితి కలిగిందో, ఆ అతీతమైన దృక్స్థితి కలిగిందో, ఆ దృక్కు లేనిదని తెలుసుకోవడమే. అదే కైవల్యం. అంతే. సద్విద్య, సద్దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేయమంటారని అని అనకూడదు. ఇక మళ్ళీ ఏం చేయమంటారని అని అడిగాయండి, మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు అంటే సల్లక్షణాలు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన యోగంలో మాటకు మాట సరి, అంతేగాని విస్తారమైనటువంటి వ్యాఖ్యలు, విస్తారమైనటువంటి వేలకు వేల పేజీలు రాసుకోవడం ఏమి ఉండదు. రాసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా మనకి సల్లక్షణాలు రాలేదు. జీవితకాలం రాసుకుంటూనే ఉంటాం. జీవితకాలం పుస్తకాలు నింపేస్తూనే ఉంటాం. ఎంతకాలం వేస్తారు ఈ పుస్తకాలు అంటుంటారు స్వామి నిర్భయానంద. ఎందుకని 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం పుస్తకాలు. ప్రతి సంవత్సరం ఏదో పుస్తకం వేస్తుంటాం. వేసినప్పుడల్లా అడుగుతారు, ఇంకెంతకాలం వేస్తారు ఈ పుస్తకాలు అని. అంటే అర్థమేంటి? ఎంతకాలం వేస్తారు ఈ పుస్తకాలు అంటే, ఇంకా మనం సల్లక్షణాల దగ్గరే ఉన్నాం, సద్బుద్ధికి రాలేదు. సద్బుద్ధికి వచ్చిన వాడికి పుస్తకంతో పనిలే, మస్తకంతో పని. ఎంతకాలం అయితే నీకు పుస్తకంతో పని ఉందో ఇంకా నీకు గ్రంథాలయంలో తిరుగుతూ ఉంటాడు అన్నమాట. స్టూడెంటే ఇంకా వాడు. దాన్ని ఆచరణలోకి తెచ్చాడు. సద్బుద్ధి మస్తకంలోకి వచ్చేసాడు. మస్తకంలోకి వచ్చేసినాక మళ్ళీ పుస్తకంలో వెతుక్కోవక్కర్లా. ఇక వాడు దాంతో జీవించేస్తాడు. వాడిగా ఎప్పుడైతే జీవించేసాడో సద్విద్య, వాడి జీవితంలో జ్ఞానం భాగం అయిపోతుంది. జ్ఞానం వేరే, నేను వేరే. అవ్వో అది ఎక్కడో 2 హిమాలయాల అవతల ఉంది, అది ఎక్కడో కైలాసం అవతల ఉంది, నేను ఎప్పటికో వెళ్ళాలి, ఎప్పటికి వెళతానో అనుకోడిగా. ఎందుకని? ఆ జ్ఞాన దృష్టితో చూశాడు. సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం శివమయం జగత్, జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు.
అందరూ సత్యస్వరూపులు. ఎందుకని? వాళ్ళే ఉన్నారు. జీవజగత్తులు లేవు. ఉన్నదంతా బ్రహ్మమే. ఈ నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చేసేటటువంటి విద్య ఉన్నదో, ఆ నిర్ణయాన్ని కలిగించేటటువంటి దానికి విద్య అని పేరు. విత్ అనే ధాతువు దేనికి వాడారంటే, దేని చేతైనా సరే నువ్వు ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి రాగలిగితే దానికి విద్య అని పేరు. దేని చేతైనా సరే నీకు కన్ఫ్యూజన్ బలపడింది అనుకోండి, దానికి అవిద్య అని పేరు. అంతే. నీ జీవితంలో ఎప్పుడైనా సరే అంత కన్ఫ్యూజ్డ్గా ఉందండి, నిర్ణయానికి రాలేకపోతున్నాను, ఎందువలన? అవిద్యా ప్రభావం. అంతే. నేను చాలా స్పష్టంగా ఉన్నానండి, నిర్ణయంగా ఉన్నానండి. ఓ వెరీ గుడ్, విద్య. ఎందుకని? మసక చీకటిలోనే అన్ని సందేహాలు. ఆ మసక చీకటి లాంటిదట ఆ అవిద్య. అందువలన మసక చీకటిలో భ్రమలు, భ్రాంతులు, మాయలు, మిథ్యలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. మూఢత్వం అంతా ఆ మసక చీకటి వల్లనే. అటు వెలుగుతురు కాదట, ఇటు చీకటి కాదట. అందుకే సంధ్యాకాలంలో సాధన చేయమని ఎందుకు చెప్తారంటే, ఆ మసక చీకటి పోవాలట, జ్ఞానభాస్కరోదయం కావాలట. అప్పుడు అంత స్పష్టంగా కనబడిపోతుంది, అంత స్పష్టంగా నిర్ణయం అయిపోతుంది. కానీ ఈ విద్య వలన నీకేమిటండి ప్రయోజనం? యా విద్యా సా విముక్తయే. అంతే. విద్య అనగా ఏమి? దేని వలన నీకు ముక్తి లభిస్తుందో అదే విద్య. అంతే. ఇంతకు మించి ఇంకేమైనా నిర్వచనం ఉందండి? ఎన్ని నిర్వచనాలు చెప్పుకున్నా ఇదే ఆఖరి నిర్వచనం. యా విద్య సా విముక్తయే. అంటే అర్థం ఏంటి? నాకు దృశ్యభ్రాంతి బాగా ఉందండి, అందులోంచి విడిపడడానికి విద్య ఉపయోగం. నాకు ద్రష్టభ్రాంతి బాగా ఉందండి, అది దాంట్లోంచి విడిపడడానికి కూడా విద్యే. దృగ్భ్రాంతి ఉందండి, దాంట్లోంచి బయటపడాలన్న. నీకు దృశ్యభ్రాంతి కావచ్చు, ద్రష్టభ్రాంతి కావచ్చు, దృగ్భ్రాంతి కావచ్చు. అన్ని భ్రాంతులకు మూలం ఈ మూడే. ఈ మూడింటిలో నుంచి అన్నీ వస్తాయి, ఇంక వేరే ఇంకేమి లేవు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. గ్రహించేటట్లుగా చేసేటటువంటిది ఏదో అది సద్విద్య. ఏది భ్రాంతి, ఏది సత్యం. చాలామంది ఏమంటారంటే, మీరు మాయను అడ్డం పెట్టుకుని బ్రహ్మమును గురించి చెప్తున్నారండి. అంత అవసరమే ఉందండి. ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన వాడికి లేని దానిని పట్టుకుని ఉన్నదాన్ని చూపవలసిన అవసరం ఏముంది? అంటే అది ఎటువంటిది పద్ధతి అయ్యా అంటే, ఒక దీపారాధనతో సూర్యుని వెలుగును వెతుకుతానన్నట్టు. దీపారాధనతో సూర్యుని వెలుగుని ఎట్లా వెతుకుతావు? సూర్యప్రకాశం బ్రహ్మం. దీపారాధనతో వెతకడం అనేది మాయ ద్వారా బ్రహ్మాన్ని వెతుకుతాననటం. అది ఎలా సాధ్యం? ఎందుకని? ఇది తత్కాలవత్. నీ చేతిలో దీపం వెలిగినంతసేపే ఆ దీపారాధన. అది మాయ, అది మిథ్య, అది భ్రాంతి. అంటే లేనిదా అంటే లేనిదని చెప్పొద్దన్న. అది లేనిది కాదురా నాయనా, తత్కాలవత్తు ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తుంది. అంతే. అంటే అర్థం ఏమిటండి అంటే, బాబు నువ్వు రాత్రి నిద్రపోయావా? నిద్రపోయాను. నేను నిద్రపోయాను అనేటటువంటిది మొదటి భ్రాంతి. నువ్వు నిద్రపోలేదు, నువ్వు నిద్రపోయే అవకాశం లేదు, నువ్వు సర్వకాలము ఉన్నవాడివి, జాగ్రత్త స్వప్న సుషుప్తులనే భేదం లేకుండా ఉన్నటువంటి వాడివి, తురియనిష్ఠుడివి, నీ లక్ష్యం తురియాతీతం. ఇది మానవ జీవితం యొక్క మొదటి ప్రాధాన్యం. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు? నేను నిద్రపోయానండి, నేను పొద్దున్నే లేచానండి, రాత్రి కలగన్నానండి. మిథ్యా ప్రతిబింబముల వెంటనే మానవ జీవితం అంతా జరిగిపోతూ ఉంది అని మాండూక్యోపనిషత్తు జాగ్రత్త స్వప్న సుషుప్తులను నిరసించమంటుంది. చిట్ట చివరికి తుర్యాన్ని కూడా నిరసిస్తాం. అది నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. అయితే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనాలంటే నీకు శబ్ద బ్రహ్మము తెలిసిన వాడవై ఉండాలి కదా. శబ్ద బ్రహ్మమే తెలియని వాడికి నిశ్శబ్ద బ్రహ్మాన్ని గురించి ఎలా అనుభూతం అవుతుంది? అది సాధ్యపడు. నిశ్శబ్ద బ్రహ్మం గురించి వ్యాఖ్యానించడం కుదరదు. శబ్ద బ్రహ్మం అనుభూతం అయ్యేట్లు చేయవచ్చు, సూచన చేయవచ్చు, అంతేగాని వ్యాఖ్యానించడం, విశేషించి బోధించడం వీలు కాదు. ఒకవేళ అలా చేస్తున్నామంటే అది కూడా శబ్ద బ్రహ్మమే అయి ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకని అంటే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులలో ఏ వాక్ అయినా సరే అది శబ్ద బ్రహ్మమే. ఆఖరికి పరావాకు కూడా శబ్ద బ్రహ్మమే. మరి పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటే అది అపరావాక్కులు.
కాబట్టి స్పష్టమైనటువంటి నిర్ణయం ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులైన మహర్షులు ఎక్కడా కూడా ఏమంటారంటే వడ్ల గింజ మన మోపినంత కూడా మనకి విక్షేపానికి అవకాశం లేని దశలోనే నిర్ణయంగా మనకి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానపూర్వకమైనటువంటి నిర్ణయమే నిర్ణయం. ఆ నిర్ణయం దృష్ట్యా మనం జీవించడం నేర్చుకోవాలి. అంటే మనకిప్పుడు ఈ 7 లక్షణాలు మన జీవితంలో ప్రతి శ్లోకంలో ఇక్కడ చూసుకోవాలి మీరు. పై శ్లోకంలో కూడా ఒక 7 లక్షణాలు చెప్పారు. ఇప్పుడు మరలా ఒక 7 + 7 రెండేళ్ళు చెప్తున్నారు ఇక్కడ. ఓ సంఖ్య పెంచారు. మరలా చూపండి. విశ్వం వ్యాపినమాదిదేవమమలం నిత్యం పరం నిష్కళం. సరే, విశ్వం మూలాధార స్థితిలో ఉన్నప్పుడు ఆ విశ్వం అంతా తిరిగి వస్తూ ఉంటాడు. అక్కడి నుంచి స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి వ్యాపక లక్షణం వస్తుంది. స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరానికి ఎదుగుతాడు. ఎదిగేటప్పటికీ అప్పటి వరకు ఉన్న స్థూల ప్రపంచంలో ఉన్న పరిమితులు ఏవి వాళ్ళ మీద పనిచేయవు. సూక్ష్మ శరీరానికి సంబంధించిన సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి జీవనం వస్తుంది. ఆ తర్వాత మణిపూరక చక్రానికి వచ్చేటప్పటికి ఆదిదేవం, అంతా దేవతలు వ్యవహారం, ఆ దేవతలతో కూడినటువంటి జీవితం, అలాంటి దైవీ జీవితం వస్తుంది. అక్కడి నుంచి అనాహత చక్రానికి వచ్చేటప్పటికి అమలం, ఆ అనాహతంలోనే మన యొక్క ఏమంటారు వాసనా బలం, సంస్కార బలం, గుణబలం అనేటటువంటి మలములన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. దాని నుంచి విశుద్ధ చక్రానికి వచ్చేటప్పటికి నిత్యం. ఇక కంఠస్థానంలో ఎవడైతే స్థిరంగా ఆపగలుగుతాడో, ఆ కంఠస్థానం కంటే పైకి వాగ్భవకూటంలో హంసను నిలుపగలుగుతాడో అతనికి నిత్యుడు. నేను సర్వత్రా సర్వకాలేషు ఏ పరిణామం లేకుండా ఉన్నవాడిని అనేటటువంటి పరిణామరహిత స్థితి వస్తుంది. అప్పుడు కానీ ఆజ్ఞాచక్రానికి వచ్చి పరం అనేటటువంటి లక్షణం కలగదు. ఈ పరమన్న లక్షణం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే సహస్రారంలో పూర్ణప్రభాభాసరమైనటువంటి పూర్ణచంద్రోదయం, అలాగే సూర్యోదయం, ఈ రెండు ఏకకాలంలో జరిగి నిష్కళ అయిపోతుంది. గ్రహణ కాలంలో విశేషమైన సాధనలు చేసేటటువంటి పద్ధతిని మన సనాతన ధర్మం చెప్పింది. కారణం ఏమిటంటే ఆ సూర్యుడి మధ్యలో ఈ చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు వాస్తవానికి పగలే అయినప్పటికీ కూడా తత్కాలవత్తు చీకటి ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు కళ లేనట్లుగా వెలవెలపోతాడు. అందులో 2 ఉపమానాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటిది ఆ గ్రహణ కాలంలో బోధపడుతుంది. రెండవ ఉపయోగం ఏమిటంటే అది కళ నిష్కళ రెండు ఏకకాలంలో తెలియచెప్తుంది. కాబట్టి అంత విశేషమైన సందర్భం కాబట్టి జ్ఞానం దృష్ట్యా గ్రహణానికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత ఇది. ఈ జ్ఞాన దృష్టితో చూడమని అర్థం. అంతేగాని ఇతరత్ర భౌతికమైన ఐహికమైన అంశాల గురించి అక్కడ చెప్పలేదు. సరే, ఇక ఈ దృష్టితో చూసినటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా? నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే. పూర్వ శ్లోకంలో పూర్వ మంత్రంలో ఏం చెప్పారు అంటే అక్షరస్వరూపుడు, అకారం నుంచి క్షకారం వరకు ఉన్న సకల బీజాక్షర సముదాయంగా ఈశ్వరుడు ఉన్నాడు. సకల బీజాక్షర సముదాయంగా వాగ్బ్రహ్మగా, ఆ శబ్ద బ్రహ్మముగా గురువు గారు ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? లుప్తాక్షరే మంటపే. ఆ వాక్కులన్నీ విరమించినాయి. ఆ వాక్కులన్నీ నిశ్శబ్ద బ్రహ్మంలోకి విరమిస్తున్నాయి. అలా నిశ్శబ్ద బ్రహ్మముగా ఉండేటటువంటి లక్ష్యంతో నువ్వు నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే, ఆ సహస్రారంలో వచ్చినటువంటి వికాసాన్ని నువ్వు ఎటువైపు నడపాలయ్యా అంటే ఆ సహస్రారంలో ఉన్నటువంటి శబ్ద బ్రహ్మమును నిశ్శబ్ద బ్రహ్మము దిశగా నువ్వు దాన్ని నడపాలి. నీ లక్ష్యం నిశ్శబ్ద బ్రహ్మము. లుప్తాక్షరే మంటపే అనేటటువంటి సూచనలో ఈ నిశ్శబ్ద బ్రహ్మం ఉన్నది. పురుషోత్తమ ప్రాప్తి అనేటటువంటి లక్ష్యం ఉన్నది. ఆ దృష్టితో దీన్ని తెలుసుకోవాలి. నిత్యానందమయం
సుఖైకనిలయం నిత్యం శివం స్వప్రభం. ఏమండి, ఈయన ఎలా జీవిస్తాడు? ఈయన జీవితం ఎలా ఉంటుంది? నిత్యానందమయుడు, సుఖైక స్వరూపుడు, ఆ సుఖైక స్వరూపానికి నిలయం లాంటివాడు, మరలా నిత్యం. పైన నిత్యమే, ఇక్కడ నిత్యమే. శివం, ఆ పైనేమో పరం, ఇక్కడేమో శివం. పైనేమో నిష్కళం, ఇక్కడేమో స్వప్రభం. అంటే పైదేమో స్వరూపం, ఇదేమో ఆయన యొక్క వ్యక్త రూపం. అంటే గురువు గారు వ్యక్తంగా బయటికి ఎలా ఉంటాడు అంటే నిత్యానందమయుడుగా ఉంటాడు, సుఖైక స్వరూపుడుగా ఉంటాడు, నిత్య స్వరూపుడుగా ఉంటాడు, శివస్వరూపుడుగా ఉంటాడు, స్వప్రభం స్వప్రకాశ స్వరూపుడుగా ఉంటాడు. ఆయనలో నుంచి లక్షణాలు ప్రకటితం అవుతూ ఉంటాయి. ఎలా తెలుస్తాయండి అంటే, ఒక పెద్ద పవర్ సెంటర్లోకి వెళ్ళామనుకోండి మనం. అంటే ఏంటి, పెద్ద పెద్ద మ్యాగ్నెట్ల మధ్యలో మనం పెట్టారనుకోండి, పెద్ద విద్యుత్ వలయంలోకి మనం ప్రవేశింపజేశారనుకోండి, పెద్ద విద్యుదయస్కాంత శక్తి వలయంలోకి మనం ప్రవేశింపజేశారనుకోండి, ఇప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి దాని ముందు చాలా చిన్నదైపోతుంది. ఎంత చిన్నదైపోతున్నాయా అంటే దాదాపుగా ఉనికి లేనంతగా అయిపోతుంది. అందుకని ఏమంటారంటే పెద్ద పెద్ద పవర్ హౌసుల్లోకి మనిషి వెళ్ళాడు అనుకోండి, ఆ సబ్స్టేషన్లో పెద్ద 11 kV 25 kV ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. అలాంటి పవర్ స్టేషన్లోకి మనం వెళ్ళామనుకోండి, రెప్పపాట్లో బూడిది కూడా మిగలదు. ఏమైపోయింది అంటే మనలో ఉన్నటువంటి శక్తి ఆ శక్తి యొక్క ప్రభావంలోకి వెళ్ళేటప్పటికి లేకుండా. వాస్తవానికి మరణం కూడా అంతే. మన బయట ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి చైతన్యం చాలా విశేషమైన శక్తిదాయకం. ఆ విశేషమైనటువంటి శక్తిదాయకం మనలో ఉన్న అత్యంత అల్పమైన ప్రాణశక్తి మీద పనిచేసింది. ఫినిష్డ్. ప్రాణశక్తి అందులో లీనమైపోయింది అంతే. అదే కొద్దిగా వేరైంది. కొద్దిగా వేరైతే మీ ఇంట్లో బల్బులాగా వెలుగుతుంది. మీ ఇంట్లో బల్బులాగా వెలుగుతున్నది కరెంటే. అక్కడెక్కడో పవర్ జనరేషన్ దగ్గర వచ్చేటటువంటి పవర్ కూడా పవరే. ఆ కరెంటే ఈ కరెంటు. కానీ మధ్యలో స్టెప్ డౌన్ స్టెప్ డౌన్ స్టెప్ డౌన్ అవుతూ మీ ఇంట్లోకి 220 volts 110 volts వచ్చి పనిచేస్తుంది. అలాగే ఆకాశానికి ఆధారంగా ఉన్నటువంటి సూర్య చంద్రాగ్నులకు ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం స్టెప్ డౌన్ అవుతూ వచ్చింది పంచీకరణం ద్వారా. స్టెప్ డౌన్ అవుతూ 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 వచ్చి పంచభూతాత్మకమైన దేహం అనే బల్బులో ప్రాణశక్తిగా పనిచేస్తుంది. ఆ చైతన్యం వల్లనే ఈ ప్రాణశక్తి పనిచేస్తుంది. ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం చేతనే అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. మరి ఆ ప్రాణ చైతన్యం పంచభూతాత్మక చైతన్యంలో కలిసిపోయింది. సరే, కలిసిపోయింది. పునః నేను ఎలా తెచ్చుకోగలుగుతున్నానండి? పునర్జన్మ ఉందంటారా ఇప్పుడు? మరి లేదంటారా? పునర్జన్మ ఉందో లేదో తెలియాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఈ జీవితంలో నిత్యానందమయం సుఖైక నిలయం నిత్యం శివం స్వప్రభం ఈ లక్షణాలను ప్రకటించగలిగేటటువంటి స్థాయిని అంతరంలో కలిగి ఉండాలి. అంతరంలో ఏముంటాయి? విశ్వం వ్యాపినం ఆదిదేవం అమలం నిత్యం పరం నిష్కళం. లోపలేమో ఇలా ఉన్నాడట, బయటికేమో ఎలా ఉన్నట్ట? నిత్యానందమయం సుఖైక నిలయం నిత్యం శివం స్వప్రభం. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ బ్యాలెన్స్ కుదరాలి నీకు. చాలామందికి చెప్తూ ఉంటాం మనం, సైకిల్ తొక్కడం రావాలి అంటే బ్యాలెన్సింగ్ రావాలి, తొక్కడం రావాలి. బ్యాలెన్సింగ్ రాలేదనుకోండి పడిపోతాడు, తొక్కడం రాలేదనుకోండి ఉన్నచోటే ఉంటాడు, పరిణామం రాదనమాట. కాబట్టి రెండూ రావాలి. అలాగే
జ్ఞానయోగంలో అత్యంత ముఖ్యమైనటువంటిది లోపల ఎలా ఉండాలి? పరమాత్మ వలె ఉండాలి. బయటికి ఎలా ఉండాలి? జగదీశ్వరుడు వలె ఉండాలి. లోపల సర్వేశ్వరుడు వలె ఉండాలి. బయటికి జగదీశ్వరుడు విశ్వేశ్వరుడుగా ఉండాలి. లోపలికి సర్వేశ్వరుడు పరమేశ్వరుడుగా ఉండాలి. ఈ 4 మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. బయటికి చూసామా ఆయన జగదీశ్వరుడు విశ్వేశ్వరుడు, లోపలికి చూసామా సర్వేశ్వరుడు పరమేశ్వరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు యొక్క వ్యవహారం ఇలా నిర్ణయం చేశారు గురుగీత ద్వారా. సాక్షాత్తు సదాశివుడే చెప్తున్నాడు ఎలా గురువు ఉండాలి, ఆశ్రమాలలో జీవనం ఎలా ఉండాలి. లోపల ఎవరిని చూసినా సరే ఆ లోపల ఎలా ఉండాలట? వాడెప్పుడు ఆ సర్వేశ్వరుని వలె ఆ పరమేశ్వరుని వలె ఉండాలి. బయటికి వ్యవహారంలో చూద్దామా జగదీశ్వరుని వలె విశ్వేశ్వరుని వలె ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలతో ఉండాలి. అలా ఉండాలి అంటే సర్వకాల సర్వావస్థలలో మనం ఏ సాధన చేయాలండి? ఏమైనా సాధన చేయమంటారా? మనం ఎప్పుడైనా అడిగేది అదే కదా. ఏం సాధన చేయమంటారండి? ఏం సాధన చేస్తావు? ధ్యాయేద్ధం సపరం పరాత్పరతరం స్వచ్ఛందత సర్వదా. ఇది నిర్ణయ వాక్యం అనమాట. ఈ నిర్ణయ వాక్యంలో నిలకడ చెందడానికి సాధన చెయ్యి. ధ్యాయేద్ధం సపరం పరాత్పరతరం స్వచ్ఛందత సర్వదా. ఏమిటండి అది? పరము అదే, పరాత్పరము అదే, స్వచ్ఛందము అదే. సర్వదా, ఇప్పుడు అప్పుడని కాదు. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలనే పంచక్రియలలోను, పంచబ్రహ్మములలోను, పంచశక్తులలోను, పంచబీజములలోను, పంచతన్మాత్రలలోను సర్వదా ఉన్నది ఏదో అదే నీవు. ఇక్కడేదో పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ విషయాలు, పంచప్రాణాలు వీటిలో ఉన్నటువంటి వాడని నేను కాదు. ఇప్పుడు నేనెవరిని? పంచతన్మాత్రలు, పంచబీజములు, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజ ఇలాగా 5 25గా కనబడుతున్న బ్రహ్మాండ సాక్షిని నేను. కేవలము ఇంద్రియాల వరకే లెక్కేసుకుని, విషయాల వరకే లెక్కేసుకుని 5 25 పిండాండ సాక్షిని మాత్రమే నేననంటే అది ప్రాథమిక విద్య. కాబట్టి ధ్యాయేద్ధం, నిరంతరాయంగా ధ్యానం చేయి. 24 గంటలు ధ్యానం చేయి, 365 రోజులు ధ్యానం చేయి. అవస్థాత్రయం శోషించేటట్లుగా, లేకుండా పోయేటట్లుగా ధ్యానం చేయి. అసలు అవస్థాత్రయం యొక్క ఎరుక లేకుండా ఉండేటట్లుగా ధ్యానం చేయి. ఎంత ధ్యానం, ఎంత విశేషమైన ధ్యానం చేయాలి, ఎంత సహజమైన ధ్యానం చేయాలి. ధ్యానానికి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి విశేషం, 2 సహజం. మానవ జీవితం అంతా కూడా ఈ 2 ముఖాల మీదే ఆధారపడింది. ఒకటి విశేషం, 2 సహజం. సాధనలన్నీ విశేషం, సిద్ధులన్నీ సహజం. ఈ రెండింటినీ ఏకకాలంలో ప్రతిపాదిస్తున్నారు. ఎలాగా? ఆయన ఎలా ఉన్నట్ట? సహజంగా నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే. ఇది సిద్ధివాక్యం. ఇది సహజం. ఎలా ఉండాలంటే సాధనలు కుదరవు, ఎప్పుడూ సహజంగా ఉండాలి. సర్వకాలేషు సర్వేషు సర్వత్రేషు దేశ కాల వస్తు క్రియా విశేష పరిచ్ఛిన్నతలు లేనటువంటి నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే. ఆ సర్వము శూన్యము పిండాండ బ్రహ్మాండములు కలిపితే సర్వం. పిండాండము అందలి అహము, బ్రహ్మాండము అందలి అహము, ఈ 4 చేరిక చేత అఖండంబౌ ఎరుక గదరా మాయన్న. ఈ అఖండ ఎరుక అనేటటువంటిది ఏదైతే ఉందో అది సర్వం, అది అక్షరం. దానికి విడివిడిగా చూసాం, అది ఖండం, అది క్షరం. ఖండాలుగా విడివిడిగా ఉంటే అది క్షరం. ఆ 4 ఒకటే అనేటటువంటి అభేద దర్శన స్థితి కలిగితే అది అక్షరం. అటువంటి అక్షరం లుప్తాక్షరే మంటపే.
ఏ శూన్య స్థితి ఎందు లేకుండా పోయిందో, ఏ పురుషోత్తమ ప్రాప్తి ఎందు ఇవి లేనివని నిర్ణయం అయినయ్యో, అటువంటి దానిలో నువ్వు సహజంగా ఉండు. అటువంటిది సిద్ధి. ఈ రకమైనటువంటి నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే, ఇవి సహజ లక్షణాలు. మరి సాధన ఏం చేయమంటారండి? ధ్యాయేద్ధం సపరం పరాత్పరం స్వచ్ఛంద తత్సర్వదా. తత్ సర్వదా, తత్సర్వదాలు తత్ సర్వదా కలిపేశాడు అనమాట. తత్ సర్వదా త్వము లేనిది. సర్వదా ఏది ఉందయ్యా అంటే తత్పదమే ఉన్నది. సర్వదా తత్పదమే ఉంది కానీ అసలు సర్వదా పిండాండం అనేటటువంటి త్వం పదం లేదు. సర్వదా సర్వకాలేషు ఉన్నది ఏమిటి అంటే బ్రహ్మాండమే ఉన్నది. ఎలాగండి? అష్టమూర్తులు ఎప్పుడు ఉన్నాయి కదయ్యా బాబు. ఒక పిండాండం, ఒక నామరూపాలు వచ్చిపోయినాయి అంతే. సచ్చిదానందం అనేటటువంటి బ్రహ్మాండం, అష్టమూర్తులు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఆ అష్టమూర్తులుగా ఉన్నటువంటిది ఎప్పుడూ ఉంది కదా. కాబట్టి నీ జనకుడు ఎవరయ్యా అంటే సూర్యుడు. నీ తల్లి ఎవరయ్యా అంటే చంద్రుడు. నీ ప్రాణం ఎవరయ్యా అంటే అగ్ని. అంతే. ఇదిట నీలో ఉన్నటువంటి లక్షణం. నీ తండ్రి ఎవరంటే సూర్యుని చూపెట్టాలట. నీ తల్లి ఎవరంటే చంద్రుని చూపెట్టాలట. నీ ప్రాణం ఎవరయ్యా అంటే అగ్నిని చూపెట్టాలి. ఆ సూర్య చంద్రాగ్నులే గనక లేకపోతే నీ తల్లి, తండ్రి, ప్రాణం అనే మూడు ముఖ్యమైనటువంటివి లేనే లేవు. అదేమిటండి ఇప్పటివరకు నా జననీ జనకులంటే ఎవరినో వేరే వాళ్ళని పెట్టుకున్నాను. ఇంతకాలం నేనేదో వాణి హిరణ్య గర్భులనో, లేకపోతే లక్ష్మీనారాయణలనో, లేకపోతే పార్వతీ పరమేశ్వరులనో అనుకున్నాను. మీరేమిటండి సూర్యుడు చంద్రుడు నాకు తండ్రి అంటారు? అవునయ్యా బాబు, వాళ్ళే చెప్పారు. అంటే ఆ సూర్య చంద్రాది గ్రహ నక్షత్ర తారామండలం ఏదైతే ఉందో ఆ తారామండలంలో నుంచే ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి వచ్చింది. ఆ పంచభూతాత్మకమైన సృష్టిలోనే ఈ పాంచభౌతిక దేహాలు వచ్చినాయి. ఈ క్రమ సృష్టి మొదట్లోనే చెప్పాం కదా. ఏం చెప్పాం? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నయోరాప అపయోర్పృథ్వీ పృథ్వీయోరన్నం అన్నం యోర్జీవ. భగవాన్ సత్సాయి బాబా వారి దగ్గరికి వెళ్ళి ఏమండి మాకేమైనా ఉపదేశం చేయండి అన్నారు. అలాగే సద్గురుమూర్తి ఉపదేశం చేయడానికే కదా ఉన్నది. తల్లి గర్భము నుండి తేలేదెవ్వరు ధన కనక వస్తు వాహనాది జగత్తు అన్నారు. మొదటి ఉపదేశం అయిపోయింది. ఏం చూడాలట? మన జీవితం అంతా దేంతో నడుస్తుందట? ధన కనక వస్తు వాహనాది జగత్ సముచ్చయంతో జరిగిపోతుంది. అవి నా దగ్గర లేవు అని వాటి కోసం ప్రయత్నం చేసుకుంటూ పోతున్నట్టు. మరి తల్లి గర్భంలో ఉన్నాయా? ధన కనక వస్తు వాహనాది జగత్ సముచ్చయం అంతా తల్లి గర్భంలో రాలి ఏమీ లేదు. ఏమండి రెండవ ఉపదేశం? తెచ్చినావు బరువైన కర్మల కంఠమాల అయిపోయింది. రెండవ ఉపదేశం అయిపోయింది. ఏమంటే అవేవి తేలేదు, కానీ బరువైన కర్మల కంఠమాల కూడా తెచ్చాడు. అది కనబడుతోంది అంటే కనబడలేదట. కనబడే కంఠమాలల కోసం కంటెల కోసం తిరుగుతున్నాడే గాని కనపడని కంఠమాల గురించి ఆలోచించడం లేదట. కాబట్టి మానవులందరి మెడలో బరువైన కంఠమాల ఉండి వేలాడుతుందట. నేను రుద్రాక్ష మాల వేసుకున్నానండి, నేను స్ఫటికాల మాల వేసుకున్నానండి, నేను పగడాల మాల వేసుకున్నాను, నేను ముత్యాల మాల వేసుకున్నాను, అబ్బో నేను వజ్రాభరణాలు పెట్టుకున్నానండి. ఓహో సంతోషం. ఏమిటన్నారండి ఇప్పుడు? అయ్యో ఇవేం మాలలు కాదురా నాయన, తెచ్చితివి బరువైన కర్మల కంఠమాల. రెండవ ఉపదేశం అయిపోయింది. మరి మూడవదండి ఇంకేమైనా చెప్తారండి అంటే సద్బుద్ధి కలిగి సద్గురూపదేశమును పాటించి ముక్తిని గనరే. అయిపోయింది. పాఠం అయిపోయింది, ఉపదేశం అయిపోయింది, బోధ కూడా అయిపోయింది. పెద్దల దగ్గరికి వెళితే ఇలా 3 మాటల్లో తేల్చేశారు అనమాట. భగవాన్ రమణులు అయితే అంత ఘోరంగా సద్దర్శనం అన్నారంతే, ఓ మాటతో తేల్చేశారు ఆయన. వీరు కొద్దిగా మన మీద దయాస్వరూపులు, కరుణాసముద్రులు కాబట్టి ఈ 3 చెప్పారు.
ఏమిటి? తల్లి గర్భము నుండి తేలేదెవ్వడు ధనకనక వస్తువాహనాది జగత్ సముచ్చయము తెచ్చితివి బరువైన కర్మల కంఠమాల. ఏం చేయమంటారండి? సద్బుద్ధిన సద్గురుని జేరి ముక్తిని గాంచవలదే. అయిపోయింది. 3 మాటల్లో జీవితం అయిపోయింది. ఇంకా ఏమండి నన్ను రోజు మీరిచ్చిన శివలింగానికి అభిషేకం చేయమంటారండి? చెయ్యి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఏమండి వివేక చూడమని చదవమంటారు? చదవండి, ఇప్పుడు ఎవరు చదవద్దన్నారు? ఏమంటే ప్రాణాయామం చేయమంటారండి? చేయండి, ఏదైనా సరే. కానీ ఏ దృష్టితో చేయాలి? ఏ లక్ష్యంతో చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానయోగంగా చెయ్యేది చేసినా. ఏదైనా చెయ్యి. భోజనం చెయ్యవయ్యా, ఎవరు చేయొద్దన్నారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. నిద్రపో, ఎవరు పోవద్దన్నారు? సమాధి నిష్టలో ఉండి నిద్రపో. మేలుకో, ఎవరు పోవద్దన్నారు? తురియ స్థితిలో ఉండి మేలుకో. తురియ స్థితిలో ఉండి కలగను. తురియ స్థితిలో ఉండి నిద్రపో. అదేమిటండి తురియ స్థితిలో ఉంటే ఇవన్నీ లేవు కదా? అది నీకు తెలియడానికేరా బాబు. అందుకని లక్ష్యం ఎప్పుడు ఎటువంటిదై ఉండాలట? ఎంత ఉన్నతమైనదై ఉండాలట. ఎయిమ్ ఆల్వేస్ హై, అంతే. ఎందుకని యాంబిషన్ ఎప్పుడు కూడా హై అనేటువంటి హైయెస్ట్ ఆఫ్ ది హై ఉండాలి. అవతార్ మెహర్ బాబా అంటారు, హైయెస్ట్ ఆఫ్ ది హై, పరాత్పర పరబ్రహ్మం. ఆ పరాత్పరం అన్న శబ్దం ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని చోట్ల వాడరండి ఇది. పరాత్పరం అన్న సూచనని అన్ని చోట్ల వాడరు. ఒక క్రమంలో చెప్పేటప్పుడే చిట్ట చివరి మాట చెప్పాలంటే పరాత్పరతరం నాస్తి అంట. ఇంతకు మించి లేదురా బాబు. పరాత్పరతరం నాస్తి. అది తెలియాలి అంటే పరం తెలిసి ఉండాలి. పరమే తెలియని వాడికి పరాత్పరతరం ఎలా చెప్తాం? పరాత్పర పరబ్రహ్మముని నిర్ణయం చేయాలి అంటే అక్కడ కూడా బ్రహ్మమనే అన్నాం. ఎందుకనయ్యా అంటే బ్రహ్మతి బ్రహ్మణి బ్రహ్మసూత్రాలు చెప్తాయి అన్నమాట. ఏమండి వాట్ ఈజ్ బ్రహ్మం అన్నారు అనుకోండి, బ్రహ్మతి బ్రహ్మణ అనే లక్షణం ఏదైతే ఉందో దానికి బ్రహ్మమే. బ్రహ్మణ అంటే ఏకకాలంలో సర్వవ్యాపకము, ఏకకాలంలో సర్వసాక్షిత్వము, ఉన్నది ఉన్నట్లుగా ఉండుట. ఏకకాలంలో సర్వవ్యాపకము, ఏకకాలంలో సర్వసాక్షి, మూడో లక్షణం ఉన్నది ఉన్నట్లు ఉండిపోయాయి. అంటే ఈ మొదటి 2 లక్షణాలు ఆ మూడో లక్షణంలో లేవు, అది దాని అర్థం. అంతేగాని ఈ రెండింటితో కలుపుకొని ఉన్నదని కానీ ఈ 2 దాంట్లోంచి వచ్చినాయి అని కానీ చెప్పడానికి వీలు. ఎందుకని మొదటి 2 లక్షణాలు అఖండ ఎరుకవి, ఆ చివరిది ఉన్నది ఉన్నట్లుగా ఉండటం బయలు లక్షణం. సర్వసాక్షిత్వము సర్వవ్యాపకత్వము అఖండ ఎరుక యొక్క లక్షణం. ఉన్నది ఉన్నట్లుగా ఉండటం బయలు లక్షణం. ఈ 2 లక్షణాలు అందులో లేవు. జాగరూకుడవై ఈ పరాత్పరతర నిర్ణయాన్ని పొందడమే చిట్ట చివరి మెట్టు, పరమపదం. మరి మొదలు పెట్టమంటారా నన్ను? నన్ను వైకుంఠపాళిలో మొదటి మెట్టు దగ్గరైనా మొదలుపెట్టిన ఆయన ఎప్పటికప్పుడు మొదలు పెట్టాలిగా జీవితంలో అని లక్ష్యాన్ని సూచించిన తర్వాతే చెప్తున్నారు. ఇంకేమిటి ఈ మంత్రంలో గొప్ప విశేషం ఏమిటంటే గురువు గారు వ్యక్త రూపంలో ఎలా ఉంటాడు, తన లోపల తాను ఎలా ఉంటాడో కూడా స్పష్టమైనటువంటి లక్షణాలు నిర్వచించారు. ఈ ధ్యాన శ్లోకాలను కనుక బాగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో, బాగా ధారణ చేయగలుగుతారో, బాగా మనన నిధిధ్యాసలు చేయగలుగుతారో దర్శన స్థితి వారికి కలుగుతుంది. ఆ దర్శన స్థితిలో ఉండిపోయినటువంటి వాడికి అది అనుభూతం అవుతుంది. కాబట్టి అనుభూతం అవ్వాలి అంటే దర్శన స్థితిలోనే ఉండిపోవాలి. మన వాళ్ళు చాలామంది నాకు ఆ దర్శనం కలిగింది, ఈ దర్శనం కలిగింది అంటూ ఉంటారు. అన్నవాళ్ళు ఏమవ్వాలంటే ఆ దర్శన స్థితిలో ఉండిపోవాలి. ఉండడం అంటే ఏదో కాసేపు ఉండడం లాభంలా, ఏదో జామ ఉన్నానండి, ఓ ముహూర్తం ఉన్నానండి, ఓ అబ్బో అది ఓ రెప్పపాటే ఉంటుందండి అన్నాడు అనుకోండి, లాభం లేదు. సర్వదా సర్వకాలేషు. అందుకని అక్కడ చూడండి,
ఆ మంత్రంలో చివరికి వచ్చేప్పుడు తత్సర్వదా అన్న ప్రయోగం చేశాడు. ఎంతకాలం ఉన్నాం తత్సర్వదా, తద్రహితం అయ్యేదాకా. తత్ నిర్ణయం అవ్వాలి, తద్రహితం అయిపోవాలి. అది సర్వదా అంటే అర్థం. ఈ దృష్టితో నువ్వు అనుసరణం చేయడం నేర్చుకోవాలి. తర్వాత చదవండి. ఊర్ధ్వామ్నాయ గురోః పదం త్రిభువనోంకారాఖ్యసింహాసనం సిద్ధాచారసమస్తవేదపఠితం షట్చక్రసంచారిణం అద్వైతస్ఫురదగ్నిమేకమమలం పూర్ణప్రభాశోభితం శాంతం గురుపంకజం భజ మనశ్చైతన్య చంద్రోదయం. ఓ మనస్సా, సమస్త ఉపనిషత్తుల యందు చెప్పబడిన పరమాత్మ స్వరూపమునకు స్థానమైనదియును స్వర్గాది లోకములు మూడును స్వరూపముగా గల ఓంకారము సింహాసనమైనదియును వేదముల యందు చెప్పబడినదియును ప్రకాశించునట్టి తేజోమయమును అద్వితీయమును నిర్మలమును నిండైన ప్రకాశముతో ప్రకాశించుచున్నదియును ప్రకాశ స్వరూపమైన చైతన్యమను చంద్రోదయము కలిగినదియు అగు శ్రీ గురుపాద పద్మమును సేవించుము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడవ ధ్యాన శ్లోకం, ఈ మూడవ ధ్యాన మంత్రం చరణ ఏం చెప్తుందయ్యా అంటే, గురుపాదములను స్పృశించగానే పూర్ణచంద్రోదయమైన అనుభూతి కలగాలట. వాడు శిష్యుడు. ఎవరు శిష్యుడో చెప్తాడు. ప్రతివారు కూడా ఏదో చెవిలో మంత్రం చెప్పించుకున్న వాళ్ళు, పైన ముసుగేయించుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకేదో రకరకాలైన విన్యాసాలన్నీ పూర్తయిపోయిన వాళ్ళంతా, పాఠాలన్నీ పూర్తయిపోయిన వారంతా శిష్యులేనా అంటే కాదంటోంది. ఎవరయ్యా శిష్యులు అంటే, గురుపాదమును స్పృశించగానే, గురుపాదములను దర్శించగానే ఎవరిలో అయితే పూర్ణచంద్రోదయానుభూతి కలుగుతుందో వాడు చేయగలిగిన సాధన ఒకటేనట, భజమనశ్చైతన్య చంద్రోదయం. అన్నింటిలోకెల్లా ఉత్తమమైన సాధన ఏమిటి? భజమనశ్చైతన్య చంద్రోదయం. ఎందుకనిట? చంద్రమా మనసో జాతః. సకల సృష్టి యందు మనఃకారకుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. అటువంటి చంద్రుడు పూర్ణచంద్ర ప్రభాభాసురంగా పూర్ణచంద్రోదయ కాంతితో వెలుగుతూ కనబడుతున్నాడు. కాబట్టి మనస్సు పూర్ణచంద్రునిలో లయమైపోయింది. మనసుకు వృద్ధిక్షయాలుంటాయి. చంద్రుడికి కూడా మనం వృద్ధిక్షయాలను ఆపాదించాం, చంద్ర కళలుగా ఆపాదించాం. వాస్తవానికి చంద్రుడికి వృద్ధిక్షయాలు ఎక్కడ ఉన్నాయి? సూర్యుడికి ఎలా వృద్ధిక్షయాలు లేవో చంద్రుడు కూడా వృద్ధిక్షయాలు లేవు, అగ్నికి కూడా వృద్ధిక్షయాలు లేవు. కానీ చూచేటటువంటి సాపేక్ష దర్శన ప్రభావం చేత ఆ సాపేక్ష దృష్టిలో వృద్ధిక్షయాలు ఉన్నట్లుగా కనపడుతోందట. కాబట్టి వృద్ధిక్షయాలు లేనటువంటి గురుపాద పద్మములను పూర్ణచంద్ర ప్రభాభాసరంగా చూడు. గురు పంకజం భజమనశ్చైతన్య చంద్రోదయం. పూర్ణమైన చంద్రుని చూస్తే నాకు అశాంతిగా ఉందండి అనేవాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించుకోమంటున్నాడు. మా చిన్నప్పుడు హిందీలో ఒక సామెత ఉండదు, ఏమిటంటే చాంద్ కో దేఖ్ రహే హో పాగల్ హో జాओगे అని ఒక సామెత ఉండేది చిన్నప్పుడు. అంటే 5-6 ఏళ్ల వయసు అప్పుడు ఈ మాట చెప్పేవాడు. ఎప్పుడైనా సరే చంద్రుణ్ణి కనుక మనం తీక్షణంగా కనుక లక్ష్యం చేస్తే అప్పుడు ఉన్మత్తత వస్తుందట. ఆ ఉన్మత్తత ఎటువంటిదయ్యా అంటే మనసిక మళ్ళా కిందకి దిగి రాదట. ఎందువల్ల అంటే ఆ శాంత లక్షణంలో మునిగిపోతుందట. పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసాగర్ అని హిందీలో పేరు. ఏమిటయ్యా అంటే మిగిలిన సముద్రాలన్నింటిలో అల్లకల్లోలంగా ఉంటాయట. అలలు, విపరీతమైన లక్షణాలు చాలా వస్తాయట. కానీ ప్రశాంత్ మహాసాగర్లో ఏ అల్లకల్లోలాలు.
కూల్గా ఉంటుందండి. అలలు కూడా వచ్చి రానట్లుగా వచ్చిపోతుంటాయి అంతే. అసలు అలా వచ్చినట్టుగా మనకి శబ్దం కానీ హోరు కానీ సముద్రం దగ్గరికి వెళ్తే ఏ హోరు వినపడదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. అదే మిగిలిన సముద్రాల దగ్గరికి వెళ్తే గాలి యొక్క వేగం విపరీతంగా ఉండటం వలన సముద్రపు హోరు వినపడుతుంది. కానీ పసిఫిక్ మహాసముద్రం ఒడ్డు మీద నిలబడితే మీరు ఎంతసేపు అయినా ధ్యానం చేయవచ్చు. ఎందుకని అంటే ఆ సముద్రపు హోరు ఏమి ఉండదు. చిన్న 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 అలలు వస్తాయి అన్నమాట. ఆ చిన్న అలలు ఎటువంటివయ్యా అంటే నీకు సా ఏమని చెప్పాలి, పూర్ణమైనటువంటి చంద్రునిలో ఆ పౌర్ణిమ నాడు ఒక చల్లటి గాలి నీకు తగిలిందనుకోండి, ఎలా అనుభూతం అవుతుందో అలాంటి అమృత కిరణ స్పర్శ పసిఫిక్ మహాసముద్ర ఒడ్డు మీద ఉంటుందన్నమాట. చూడండి ఎంత విశేషము. మరి ఆ పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డు మీద నివసించే వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి లక్షణం కానీ ఇటువంటి అనుభూతం కానీ అవుతోందా అంటే ఆ దృష్టితో వారు చూడాలి. నిజానికి అది అమృత కిరణ స్పర్శ వంటి లక్షణం. కాబట్టి అది ఎటువంటిదయ్యా, శాంతం. ఆ శాంతం గురు పంకజం భజమనశ్చైతన్య చంద్రోదయం. ఇది శిష్యుడైనటువంటి వాడు జీవితకాలం చేయవలసినటువంటి సాధన, శాశ్వతమైన సాధన. శాంతం చాలా ముఖ్యమైనటువంటి ఇందులో గ్రహించదగినటువంటి అంశం కూడా ఒకటి ఉందట. అంటే ఏమిటంటే గురువు గారి దగ్గర స్వరము పెంచి మాట్లాడరాదు. శిష్యులందరూ కూడా ఒక దోషాన్ని చేసే అవకాశం వస్తుందట జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు. అలా ఎలా కుదురుతుందండి గురువుగారు అంటాడు. అలా ఎలా కుదురుతుందండి గురువుగారు అని నువ్వు గురువు గారి దగ్గర అధిక్షేపంతో మాట్లాడావు అంటే ఆయన గురువు ఏమిటి, నువ్వు శిష్యుడేమిటి? గురువుగారు చెప్పింది చేయడమే శిష్యుడి పని అంతవరకే. అలా ఎలా కుదురుతుందండి అంటాం, కుదరదు. ఎందుకని? శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అంటుంది మాండుక్యోపనిషత్తు. మరి అలా నిశ్చలంగా ఉన్నవాడు కదా, నివాత దీపం వలె ఉన్నవాడు కదా. అందుకనే దీనికి ఊర్ధ్వాంనాయ గురోపదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం. గురువుగారు ఎటువంటి వాడయ్యా అంటే ఓంకార పీఠం మీద సదా ఉన్నటువంటి వాడు. ఆ ఓంకార పీఠం ఎటువంటిదయ్యా, భూలోక భూవర్లోక సువర్లోక ఈ మూడు లోకాలకు ఆధారభూతమైనటువంటిది. ఈ మూడు లోకాలు ఏమిటండి? జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఆ మూడు లోకాలకు లోకేశ్వరులు ఎవరండి? వైశ్వానరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. వైశ్వానరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, వీళ్ళు లోకేశులు. మరి లోకస్థులు ఎవరండి? అంతా మనమే. దేహాభిమానం కలిగిన వారంతా, ప్రపంచాభిమానం కలిగిన వారంతా, అభిమానయుతమైన వారంతా ఈ మూడు లోకాలలో ఈ మూడు ప్రపంచాల్లో తిరుగుతూ ఉంటారు. మరి నన్నేం చేయమంటారండి? పరమాత్మ వలె ఉండవయ్యా, ప్రత్యేగాత్మ వలె ఉండవయ్యా, ప్రత్యేక పరమాత్మల అభిన్నులనే దర్శనంలో ఉండవయ్యా. అదిట సిద్ధాచారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటి సిద్ధాచారం అంటే ప్రత్యేక పరమాత్మల అభిన్నులని ఎవరైతే చరిస్తూ ఉంటారో వాళ్ళు సిద్ధచారులు, జ్ఞానసిద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏ వేదాలు చదువుకున్నారండి? సమస్త వేద పఠితం. ఏ చక్రంలో ఉన్నారండి? షట్చక్ర సంచారిణం. ఆ ఓంకార పీఠం అనేటటువంటి సహస్రార కమల మధ్యంలో స్థితమై నివాత దీపం వలె గాలి చేత ప్రభావితం కానటువంటి దీపం ఉంటుంది భగవద్గీత. యథా దీపో నివాతస్థో అనేటటువంటి ఉపమానాన్ని చెబుతుంది. ఎందుకు చెప్పింది అంటే పూర్వకాలం సంధ్యాదీపం అని ఒక గుమ్మం పక్కనే ఒక గూడు ఉండేది. చిన్న గూడు ఉంటుంది, అందులో కరెక్ట్గా ప్రమిద పడుతుంది. అలాంటి గూడు ఒకటి ఉండేది. ఆ గూడులో ఆ ప్రమిద పెట్టేవాళ్ళు. జాగరూకుడవై అలా ఎప్పుడైతే ఆ ప్రమిదని పెట్టావో ఆ ప్రమిద లోపలికి, ఆ గూడు లోపలికి గాలి జొరదు.
సంధ్యాదీపం వెలిగిస్తే దాదాపుగా అర్ధరాత్రి దాటి మర్నాడు ఉదయం దాదాపు తెల్లవారుజాము మరలా ఉదయకాల సంధ్యకి ఆవిడ దీపం పెట్టే సమయం వరకు కూడా ఆ వెలుగిస్తూ ఉండేది. ఆ దీపం చల్లారిపోయేది కాదు, కొండెక్కేది కాదు. ఇది జాగరూకుడవై ఆ నివాత దీపము నీ సహస్రారంలో ఉంది. ప్రాణంచేత ప్రభావితం కానటువంటి ప్రకాశం అది. నీ ప్రాణం ప్రకాశం చేతే ప్రభావితం అవుతుంది. కాబట్టి ప్రాణమనస్సులు, ప్రాణమనోబుద్ధులు, ప్రాణమనోబుద్ధి చిత్తాహంకారములు సమస్తము కూడా ప్రకాశంలో, ప్రత్యేగాత్మ ప్రకాశంలో, పరమాత్మ ప్రకాశంలో లీనమైపోయే సాధన చెయ్యి. అది ఓంకారోపాసన. అందుకు ఓంకారాన్ని అనుసంధానం చేయాలి, ఆ దృష్టితో చెయ్యాలి, ఆ నడకతో చెయ్యాలి, ఆ విధానంలో ఉండాలి. అలా ఎవరైతే త్రిభువనోంకారాఖ్యపీఠ సింహాసనం అక్కడ నెలకొని ఉన్నాడో అటువంటి సర్వవ్యాపక ప్రకాశం ఏష సర్వజ్ఞ, ఏష సర్వేశ్వర, ఏషోంతర్యామిశ్చ, ఏష సర్వసాక్షి. ఆ ప్రకాశం అటువంటిది. ఎందుకనిట? అది కింద చక్రాలలోకి ప్రసరించిన అది ప్రతిబింబ ప్రకాశమే. మనం అందరం ఏం చేసామంటే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏమండి షట్చక్రాలు ఉన్నాయండి, మీరు మాకు కొండలని పైకి లేపుతారండి అని అడిగి. అంటే ఏమో నాయన, నాకు ఒక చక్రమే తెలుసు, మీకు 6 చక్రాలు తెలుసు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఒక చక్రమే తెలుసు అంటే ఏకచక్రాన్ని అధివసించి నడుస్తున్న ఆదిత్య మండలమే తెలుసు ఆయనకి. ఆ ఆదిత్య మండలం సహస్రారం. ఆ ఏకచక్ర మధ్యస్థానంలో ఉన్నారు, బ్రహ్మరంధ్ర స్థానంలో నిష్కళగా ఉన్నారు. పూర్ణకళగానేమో సహస్రారంలో ఉన్నారు, నిష్కళగా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నారు. మరి ఈ ఈ పూర్ణకళకి ఆ నిష్కళకి మధ్యలో ఉన్నటువంటిదే మౌనం, నిశ్శబ్ద బ్రహ్మం. ఎవరికైతే నిష్కళ తెలిసి ఉంటుందో వాడికి ఈశ్వరీయ మౌనం తెలిసి ఉంటుంది. ఎవరికైతే నిష్కళ తెలియదో వాడికి ఈశ్వరీయ మౌనం తెలియదు. కాబట్టి ఆ పూర్ణకళ అనేటటువంటిది బ్రహ్మమైతే ఆ నిష్కళ నుంచి పరము, పరాత్పరము నిర్ణయం అవుతుంది. ఇది తెలిసిన వారికి ఆ భాష అర్థం అవుతుంది. ఏకచక్రం మాత్రమే నాకు తెలుసు అన్నారట. ఏకచక్రమే నాకు తెలుసు అంటే అబ్బాయి ఈయనకేం తెలియదు అనుకుని వెళ్ళిపోయాడు. ఈయనకేం తెలియదు అనుకుంటే ఎట్లాగా? కాబట్టి వాళ్ళు సిద్ధపురుషులయ్యా, వాళ్ళు జ్ఞానసిద్ధులు. అంటే రెప్పపాటులో మూలాధారానికి రాగలడు, రెప్పపాటులో మళ్ళా సహస్రారంలో ఉండగలడు. ఇదే అంశాన్ని పరమహంసని అడిగారు, ఏమండి మీరు ఒకలాగా కనబడుతున్నారు, మీ శిష్యులు ఒకలాగా కనబడుతున్నాడు, మీరేమో మా అందరిలోకల్లా వివేకానందుడే ఉత్తముడు అంటూ ఉంటారు, మీకున్న లక్షణాలు ఏవి మీ శిష్యుల్లో కనపడలేదండి అని పరమహంసని అడిగారు. నాకున్న లక్షణాలు మా శిష్యులు ఎందుకుంటాయి? ఉండవు. ఇదే ప్రశ్న మళ్ళా వివేకానందుడు అడిగి, ఏమయ్యా నీకు మీ గురువుగారి లక్షణాలు మీలో ఏం కనపడలేదండి, మీ లక్షణాలు కూడా మీ గురువుగారులు ఏం కనపడలేదు, అలా ఎందుకుంటాయండి అని. ఎందుకని? గురువుగారు నిష్కళ, శిష్యుడు గారు పూర్ణకళ. నిష్కళ లక్షణాలు పూర్ణకళలో ఎందుకు కనబడతాయి? కనబడవు కదా. పూర్ణకళ లక్షణాలు నిష్కళలో ఎందుకు కనబడతాయి? కనబడవు కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కనబడమన్నారంటే అర్థం ఏమిటి? భౌతికంలోనో లేకపోతే శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్య ఇంద్రియ సహితమైనటువంటి ప్రత్యేగాత్మ పిండాండం వరకు చెప్పటల్లా వాళ్ళు పిండ బ్రహ్మాండాలను ప్రకాశింపచేస్తున్నదేదో అది పూర్ణకళ, దానికి పరమైనదేదో అది పరమాకళ, అది నిష్కళ. మరి ఆ దృష్టితో చెప్పారు, గురువుగారు ఎప్పుడు నిష్కళ స్థితిలో ఉంటారయ్యా, శిష్యుడు ఎప్పుడు పూర్ణకళ స్థితిలో ఉంటాడయ్యా. అందుకని గురువు గారి కంటే శిష్యులే వెలిగిపోతూ కనబడుతుంటారు. అలంకారాలు, అభిజాత్యాలు, ప్రకాశమానమైన స్థితులు, హడావిడులు, కళపెళలు అన్నీ కూడా ఎవరి దగ్గర కనబడతాయంటే శిష్యుల దగ్గర బాగా కనబడతాయి. గురువు గారేమో అత్యంత సామాన్యంగా వెలవెలబోతూ కనబడతారు.
యోగిరామ్ జల్లూరి బలరామకృష్ణయ్య గారు అనేవారు. ఈ శ్లోకం మనం వచ్చేసారి కూడా ఇంకా నెక్స్ట్ టైం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయం చెప్పి విరమిద్దాం. గురువులు మసిబొగ్గుల వంటి వారు. అంటే నల్లహ ఉంటారట, నిష్కళ కదా మరి. మరి శిష్యులో బంగారం వలె మెరిసిపోతుంటారు, వజ్రాల వలె మెరిసిపోతూ ఉంటారు. ఏది చేసినా చివరికి మిగిలేది బూడిదే కదా. బంగారాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేసినా, వజ్రాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేసినా చివరికి మిగిలింది ఏమిటి నాయనా అంటే బూడిదే, విభూతే. కాబట్టి విభూతి సర్వైశ్వర్యప్రదాయం, అది నిష్కళ. అందుకు భస్మధారణ. ఎందుకు ఈశ్వరుడు భస్మోద్ధూళిత విగ్రహ అని సూచన చేస్తూ ఉంటాం. శరీరం అంతా విభూతే ఉందట. అసలు శరీరమే లేని వాడికి శరీరం నిండా విభూతి ఏమిటండి అని ఆలోచన రావాలా వద్దా మనకి? ఆయనకి అసలు శరీరమే లేదు, రూపమే లేదు. నామరూపాలు లేని ఈశ్వరుడికి అబ్బా ఇవాళ భస్మ అభిషేకం చేశానండి, ఓహో సంతోషం. ఇవాళ అన్నాభిషేకం చేశానండి, ఓహో అది ఇంకా సంతోషం. మరి ఏమిటి దాని వెనుకున్న రహస్యం? ఇదిగో ఇది తెలుసుకో, ఈ పూర్ణ కళని తెలుసుకో. అన్నంచ బ్రహ్మ అని తెలుసుకోవడం కోసం చేస్తున్నాం. అందుకని సత్యాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం అనేటటువంటి సమావర్తన ఉపదేశాలను గుర్తుపెట్టుకోవాలట. సత్యమే బ్రహ్మము, అన్నమే బ్రహ్మము. పూర్ణతరంచ పూర్ణం అంటాం. ఒక పూర్ణం చెబుతూ పూర్ణతరంచ పూర్ణం అంటారంటే పూర్ణానికి కూడా పూర్ణం. నిన్న చెప్పాం ఎలాగా, అంతర్వృత్తము పరివృత్తం రెండు వృత్తాలే. అంతర్వృత్తం ఒక స్థాయిలో పనిచేస్తుంది, పరివృత్తం ఒక స్థాయిలో పనిచేస్తుంది. అంతఃప్రజ్ఞ ఒక స్థాయిలో పనిచేస్తుంది, బహిప్రజ్ఞ ఒక స్థాయిలో. మొత్తం కలిసిపోయిన బ్రహ్మములో ప్రజ్ఞానం బ్రహ్మ. అంతఃప్రజ్ఞ బహిప్రజ్ఞ వేరువేరుగా లేవిక, కేవల ప్రజ్ఞా ప్రకాశమే ఉంది, అది ప్రజ్ఞానం బ్రహ్మ. పిపీలికారి బ్రహ్మ పర్యంతము ఒకే ప్రజ్ఞానం అనేటటువంటి దృష్టితో చూడగలిగే స్థాయికి దృష్టి ఎదిగింది, సమదర్శనం కలిగింది, సల్లక్షణాలు కలిగినాయి, అది ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ఆ ప్రజ్ఞానము నేనే అయి ఉన్నాను, ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ నేనే అయి ఉన్నాను అని అంతరంలో అనుకోవాలి. కానీ సందు చివరికి వెళ్ళి మైక్లో చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. లేదు నా చుట్టుపక్కల ఒక 1000 మంది ఉన్నారండి, అబ్బో ఈ 1000 మందిని 10,000 మందిని ఎప్పుడు చేస్తానా అని ఆలోచిస్తే అసలు అంతకంటే ప్రయోజనం, శూన్య ప్రయోజనం. కాబట్టి భౌతికమైనటువంటి అంశాల చేత దీనికి ప్రమాణాన్ని కొలమానాన్ని నిర్ణయించలేము. జ్ఞానసిద్ధుడైన వాడి దగ్గరికి వెళ్ళి మన అష్టసిద్ధులని చూపిద్దామని అనుకున్నారట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. యోగ సిద్ధులు అష్టసిద్ధులు ఉంటాయండి, అనేక రకాల ఉపాసనల ఫలంగా వస్తూ ఉంటాయి. ఏదో మధ్య మధ్యలో వచ్చిపోయేటటువంటి మజిలీలవి, అవి చిరకాలం శాశ్వతంగా ఉండేవి కావు. కానీ జ్ఞానసిద్ధి శాశ్వతం, నిత్యానందమయం. త్రిలోకేషు సంచారిణ, జ్ఞానికి త్రిలోక సంచారం సాక్షిగా ఉంటుందంట. దానికి గుర్తు నారద మహర్షి. ఆయన త్రిలోక సంచారి అంటే అర్థం ఏమిటి అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జాగ్రత్త, స్వప్న. మనం అందరం నారదుడి వంశీకులు, మనందరం రోజు మూలోకాలు తిరిగి వస్తున్నాం కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో. ఆ తిరిగి వచ్చేటటువంటి పని నారాయణ నారాయణ నామస్మరణతో తిరిగి రామంటున్నాడు ఆయన. మరి తిరిగి వస్తే తిరిగి వచ్చావు కానీ నారాయణ నారాయణ నామస్మరణతో తిరిగిరా, అప్పుడేమైంది? ఆ నారాయణ దర్శనమే చేస్తావు. ఎందుకని? వ్యాపితం తే ఇది జగత్రయం ఇది వాసుదేవ. నీలో ముజ్జగములుగా, మూడు లోకములుగా, లోకేశులుగా, లోకస్థులుగా వ్యాపికమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా? ఆ నారాయణుడే. ఈ సత్యం నీకు నారాయణ నామస్మరణ వల్ల సుబోధకం అవుతుంది అని నారద మహర్షి తన జీవితం ద్వారా నిరూపిస్తున్నారు. కాబట్టి అంతఃప్రజ్ఞ యొక్క వికాసం ఎవరి వల్ల ప్రారంభం అవుతుందండి అని పరమహంస గారిని అడిగారు.
ఏదో మీరంతా మా కనపడని దృశ్యాల గురించి, మా కనపడని దర్శనాల గురించి ఏమిటేమిటో చెప్పేస్తుంటారు. అసలు మాకు ఇది ఎప్పటికైనా సాధ్యం అవుతుందా? అవుతుంది. ఎలాగా అంటే నీ లోపల వికాసం రావాలిరా నాయన. నీ బయట తెలివి బాగా వికసించిపోయి తల బరువైపోయి. ఎవరికైనా సరే తలనొప్పి, తల బరువు అయిపోయిన పరిస్థితులు ఎందువల్ల వస్తాయంటే జగత్తు బరువు అంతా తల మీద మోస్తున్నట్టు. ఇంకా అహం అనేటటువంటి బరువును మోస్తున్నాడు. అది తీసి కింద పెడితే గాని లాభం లేదు. అందుకని గురుపాదములను శరణు వేడాలి అంటే తల ఆంచాల్సిందేనట. తల ఊంచాల్సిందేనట. మానవ జీవితంలో 2 పనులు ఉన్నాయట. ఒకటేమిటంటే తల ఆంచటం, తల ఊంచటం. అంటే అర్థం ఏంటి? ఊంచడం అంటే నీవే సర్వాధారమని నిన్ను నువ్వు కోల్పోవడం. అది తల ఊంచటం. తల ఆంచడం సర్వస్వ శరణాగతి. ఇంకా ఇంతకు మించి నేనేమి ఇవ్వలేనయ్యా నీకని చెప్పుకోవడం. నా తలను సమర్పించడం తప్ప, అహాన్ని సమర్పించడం తప్ప నేను నీకు చేయగలిగినటువంటి సేవ మరొకటి లేనే లేదు. శుశ్రూష మరొకటి లేనే లేదు. ఆత్మనివేదనం అనేటటువంటి ఉత్తమ భక్తి చేత మాత్రమే ఈ సర్వస్వ శరణాగతి సాధ్యమవుతుంది. పరాభక్తి ఏవం పరాభక్తియే ప్రముచ్యతే అంటాం. ఈశ్వరుణ్ణి మనం పొందాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏవం పరాభక్తి ప్రముచ్యతే. పరాభక్తి ఆత్మనివేదన స్థితికి వచ్చినటువంటి వాడికి మాత్రమే ఈశ్వర సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ నిర్ణయం, పరబ్రహ్మ నిర్ణయం. కాబట్టి సదా సర్వకాలేషు తత్సర్వదా నేను లేనివాడను, తత్పదం నా లక్ష్యం తద్రహితం అనేటటువంటి నిర్ణయంలో సదా మనం గురుగీతను అభ్యాసం చేస్తూ, గురు పదములను శరణు వేడుతూ, గురు పదములో పయనిస్తూ, త్రిభువనోంకారపీఠమైనటువంటి గురు పారంపర్యాన్ని ఆశ్రయిస్తూ, నామరూపాలకు కట్టుబడకుండా ఏవం, ఎందుకనంటే సచ్చిదానందం బ్రహ్మేతి 5 లక్షణాలు ఉన్నాయట. సత్తు, చిత్తు, ఆనందము, నామం, రూపం. నామరూపాలు విసర్జిస్తే మిగిలేది సత్తు, చిత్తు, ఆనందం. శేషించేవి పొందేవి కాదు. కాబట్టి జాగరూకుడవై నామరూపాలలో నుంచి విముక్తిని పడసి నేను సచ్చిదానంద స్వరూపుడను, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటటువంటి నిర్ణయంతో ఉన్నది బ్రహ్మము అనే స్థిరమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిత్యమైనటువంటి, సర్వానందమయమైనటువంటి బిందు స్థాన మధ్యంలో ఉన్నటువంటి పరమాత్మ యందు మనల్ని మనం సమర్పించుకునేటటువంటి దాని కొరకే ఈ గురుగీత. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.